పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. బాకార్పురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. జిల్లా నేతలను మందలించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి సహా పలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి అంటూ గ్రూపులు వదిలి కలిసి పని చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతపై గట్టిగా పోరాటం చేయాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ప్రారంభం కానున్న బస్సు యాత్రకు సిద్ధంగా ఉండాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పుడు చూస్తే పులివెందులలో పర్యటిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు దీనిపైన ప్రధానంగా ఎటువంటి అంశాలపై ఫోకస్ పెట్టారంటారు? అమూల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం బెంగళూరు నుంచి పులివెందులు చేరుకున్నారు. ఏదైతే ఆయన క్రిస్మస్ వేడుకలకు ప్రత్యేక ప్రార్థనలకు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే నిన్న రాత్రి జరిగిన వైఎస్ఆర్సీపీ అత్యవసర భేటీలో ఏదైతే నేతలతో కొంతమంది నేతల పనితీరు మార్చుకోవాలని నేరుగా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక తెప్పించుకున్నారు. తనకున్న సమాచారం మేరకు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 స్థానాల పైన కూడా ఆయన రివ్యూ చేస్తున్నారు. నేతలు నేరుగా నియోజకవర్గాల్లో పర్యటించాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, కార్యకర్తలతో మమేకం కావాలి. గతంలో ఏదైతే కార్యకర్తలకు లీడ్ తీసుకోలేక కార్యకర్తలు దూరం అయ్యారు, కార్యకర్తల పైన కేసులు నమోదైనా, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు జరిగినా వెంటనే నేతలు స్పందించాలి. కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాక్టివ్ గా లేరు. యాక్టివ్ గా లేని నేతలు పనితీరు మార్చుకోవాలి. పనితీరు మార్చుకోకుంటే కొత్త నేతలను నియమిస్తానంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి నేతలకు చెప్పడం జరిగింది. గతం వేరు, ఇప్పుడు వేరు. ఏదైతే 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇప్పుడు ప్రజా కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే జిల్లాల యాత్ర మొదలవుతుంది. ఈ జిల్లాల యాత్రలో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నేరుగా ఏదైతే ప్రజల సమస్యలతో పాటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పార్టీలో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలతో కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తాను. పార్టీ పనితీరు సమీక్షిస్తాను. నేతలతో 1-to-1 భేటీ అవుతాను. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దుకోండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించే పరిస్థితి వచ్చిందంటే నేరుగా తన సొంత జిల్లాకు సంబంధించిన నేతలకు కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి ఈ దిశానిర్దేశం చేశారంటూ సమాచారం వినిపిస్తుంది. ఏదైతే కడపకు సంబంధించిన విషయంలో ఏదైతే అంజద్ బాషా పైన పలు కేసులు ఈ మధ్య కాలంలో నమోదయ్యాయి, ఆయనకు కూడా సుదీర్ఘంగా ఆయనతో కూడా చర్చించడం జరిగింది. ఏదైతే కేసులకు భయపడాల్సిన పని లేదు, నేరుగా ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఎదుర్కోలు తీరాల్సిన పరిస్థితి ఉంది అంటూ ఆయన దిశానిర్దేశం జరిగింది. మైదుకూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ రఘురామ్ రెడ్డి ఇన్యాక్టివ్ గా ఉన్నారు. ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయడంలో ఆయనకు కూడా దిశానిర్దేశం చేయడం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో భేటీ అవుతాను, గ్రామీణ స్థాయి కార్యకర్తలతో కూడా సమావేశం అవుతాను, అటు సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా సమావేశం అవుతానంటూ ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. టీడీపీ వ్యతిరేక విధానాలు, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేయాలని, రైతుల సమస్యలపై పోరాటం చేయాలి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏదైతే అరటికి సంబంధించిన అరటి రైతుల కోసం పోరాటం ఉధృతం చేయాలి, దీనికి సంబంధించి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోమని కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే తన ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో అరటి టన్ను 20 నుంచి 25 వేల రూపాయలు ఉన్నాయి. ఈ రోజు కేవలం 1000 రూపాయలు మాత్రమే అరటి ధర ఉంది. ఈ రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ఏదైతే రైతులకు బీమా కట్టలేదు, రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. తరచూ ఆ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక ఆందోళన చేసే కార్యక్రమం కూడా తీవ్రతరం చేస్తామంటే ఆయన ప్రకటించడం జరిగింది. మరో పక్క మెడికల్ కాలేజ్, ఇప్పటికీ మెడికల్ కాలేజీలు పోరాటం, మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్ పై ఒక పోరాటం ముగిసింది. మళ్ళీ మరో చోటు నుంచి రెండోసారి మళ్ళీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం మొదలు పెడతాను. అందుకు సంబంధించి ప్రణాళిక ఇటు రాయలసీమ జిల్లాలో ఉన్న నంద్యాల కానీ లేదా గోదావరి జిల్లాల్లో ఉన్న
ఏదైతే రాజమండ్రిని కానీ పోరాట వేదిక ఏర్పాటు చేస్తాను, ఖచ్చితంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాను. అందులో గవర్నర్ కూడా కలవడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పైన కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఆపాలంటూ ఒత్తిడి తీసుకొస్తామంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి నేతలతో సమావేశమయ్యారు. ఏదైతే తన కోసం వచ్చింది ఏదైతే ప్రజా దర్బార్ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి పులివెందులు చేరుకున్న తర్వాత ప్రజలతో మమేకమయ్యారు. ఏదైతే చుట్టూ ప్రాంతాల్లో ఏదైతే పులివెందులకు సమీపంలో ఉన్న అనంతపురం జిల్లా నుంచి కూడా భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. వారితో కూడా ఆయా నియోజకవర్గాలు ఇచ్చిన ఏదైతే ప్రజలు ఇచ్చిన అర్జీలతో వాటి నేరుగా వారితో మాట్లాడటం కూడా జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వరుసగా 3 రోజుల పర్యటన కడప జిల్లాలో కొనసాగుతుంది. ఏదైతే నిన్న సాయంత్రం ఆయన చేరుకోవడం జరిగింది. నేడు ఇడుపులపై వెళ్లి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు పులివెందులు చేరుకొని మరోసారి కడప జిల్లాకు సంబంధించిన నేతలతో భేటీ కావడమే కాకుండా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులతో భేటీ అవుతారు. మరో విధంగా ఏదైతే జిల్లా స్థాయిలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవుతారు. నేటి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ప్రజా దర్బార్ కొనసాగుతుంది. పులివెందుల్లోనే బస చేస్తారు. రాత్రి కూడా పులివెందుల్లో బస చేస్తారు. రేపు జరగబోయే కార్యక్రమంలో చూసినప్పుడు రేపు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు ఆయన పులివెందుల సిఎస్ఐ చర్చిలో పాల్గొంటారు. సిఎస్ఐ చర్చిలో పాల్గొన్న తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ఏదైతే పులివెందుల నుంచి బెంగళూరు చేరుకుంటారు. ఇప్పటికైతే పార్టీకి సంబంధించిన వ్యవహారాల పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. ఏదైతే జరిగిన కార్యక్రమాలపైన కూడా వరుసగా ఆయన భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మరి ఇప్పుడు త్వరలో కూడా ప్రారంభం కానున్న బస్సు యాత్రకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలని తెలిపారు. మరి దీనికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారంటారా? అమూల్య 2000 అంటే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పిన ప్రకారం తాడేపల్లి నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2026 జనవరి 26 నుంచి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపడతారో అందుకు తగ్గ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ఏదైతే 2026 సంక్రాంతి తర్వాత విడుదల చేస్తారంటూ ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం నడుస్తుంది. అందుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కీలక నేతలు ధృవీకరించిన పరిస్థితి కూడా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటన మొదలవుతుంది. ఏదైతే బస్సు యాత్ర 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో 2 నుంచి 4 రోజులు పర్యటన ప్రారంభిస్తాను. ఈ పర్యటనలో కింది స్థాయి కార్యకర్తలతో గ్రామీణ స్థాయి నుంచి కార్యకర్తలతో భేటీ అవుతాను. మరోపక్క సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు వేధింపులు ఎక్కువయ్యాయి. వారితో ప్రత్యేకంగా భేటీ అవుతాను. అందుకు తగ్గట్టు సమావేశాలు కూడా నిర్వహిస్తానంటూ ఆయన నేతలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే రాబోయే రోజుల్లో ఇడుపులపై నుంచి ఈ బస్సు యాత్ర మొదలు పెడతారంటూ ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఆయన ఇడుపులపై నుంచి మొదలు పెడతారు లేదా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇచ్చాపురం నుంచి మొదలు పెడతారా అనే విషయం ఇప్పుడు క్లారిటీ లేదు. ఒకవేళ ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టేది కంటే ఉత్తరాంధ్రలో 3 ప్రాంతాలు ముగించుకున్న తర్వాత ఆయన గోదావరి జిల్లాలకు ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ కడప జిల్లా నుంచి మొదలు పెట్టాలనుకుంటే ఆయన ఇడుపులపై నుంచి మొదలు పెట్టే పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఆయన నేరుగా తనకు సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో భేటీ కావడం, కార్యకర్తలతో భేటీ కావడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు అడ్రస్ చేసి వచ్చే ఎన్నికల్లో ఇచ్చే హామీలపైన కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన 2 అంశాలు ప్రధానంగా కీలకంగా తీసుకున్నారని మనకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. రాబోయే ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే 2027 నుంచి పాదయాత్ర చేస్తానని ఇప్పటికే నేతలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోపక్క మేనిఫెస్టో 2029 ఎన్నికలకు ఆయన మేనిఫెస్టో పైన కూడా మల్లగులాలు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని అంశాలు ఏదైతే పెన్షన్ సంబంధించి దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 చేశారు. దీన్ని 5,000 చేస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రుణమాఫీ చేస్తారంటూ కూడా ఒక ప్రచారం నడుస్తుంది. వీటన్నిటిపైన కూడా ఆయన బస్సు యాత్రలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఏదైతే వచ్చే ఎన్నికలకు ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే తన దాదాపు 2 ఏళ్లు కావస్తుంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇంకా ఇప్పటి వరకు ఏదైతే హనీమూన్ పీరియడ్ అయిపోయింది, వారికి సమయం ఇచ్చాము. కానీ వారు ఇప్పటి వరకు అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయలేదు. కేవలం బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ పొలిటికల్ ఈవెంట్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కనపడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 25 జిల్లాల్లో కూడా అభివృద్ధి శూన్యమో రాబోయే రోజుల్లో ఏదైతే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి. ఈ అధికారంలో రావడానికి ఆయన ఓ ప్లాట్ఫామ్ సిద్ధం
చేయడం కూడా జరిగింది. 2026 జనవరి 26 నుంచి బస్సు యాత్రతో పాటు 2027లో ప్లీనరీ తర్వాత ఆయన 2027 ఏదైతే మే నుంచి సుదీర్ఘ దాదాపు 5,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేస్తారంటూ సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తారంటూ ఒక సమాచారం ఇస్తుంది. వీటిని అన్నిటిలో భాగంగా ఆయన ఇప్పటి నుంచే మేనిఫెస్టోతో పాటు ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి, ఏం చేస్తామనేది కూడా ఓ క్లారిటీ చెప్తాం. గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను సరైనంగా ప్రచారం చేసుకోలేకపోయాం. మన పైన ఏదైతే మనం రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చాము, రాష్ట్రంలో భయంకరమైన కరోనా లాంటివి ఎదుర్కొన్నాం. అయినా కూడా టీడీపీ కూటమి ఏదైతే జగన్ పైన తప్పుడు ప్రచారం చేయడంతో మనం ఓడిపోవడం జరిగింది. వీటిని అన్నిటినీ ఈ లోపాలన్నీ సరి చేసుకుంటూ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ కార్యకర్తలను అండగా నిలబడతాను. జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రజల్లోనే ఉంటాడు, ప్రజల్లోనే తెచ్చుకుంటాడు, నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఆయన 2029 ఎన్నికల్లో మరోసారి గెలవడానికి ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. అమూల్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇక బాకరాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో జగన్ భేటీ అయ్యారు. జిల్లా నేతలను మందలించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇక కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే నేతల మధ్య విభేదాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బద్వేల్, జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి సహా పలు నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి అంటూ ఇక గ్రూపులు వదిలి కలిసి పని చేయాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకతపై గట్టిగా పోరాటం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఇక క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి అంటూ దిశానిర్దేశం చేశారు. ఇక చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు రైతులకు సంబంధించి అయ్యి ఉండొచ్చు, ఇటు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై కూడా పోరాటం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ 3 రోజుల కడప జిల్లా పర్యటనలో ప్రజలతో కలిసి వాళ్ళ బాధలను కూడా తెలుసుకునే అవకాశాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న బస్సు యాత్రకు కూడా సిద్ధంగా ఉండాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు.